ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలా కాదు, ఆ ప్రిన్సిపల్ శ్రీనాథ్ ఉన్నాడు కదా, అతనికి నందిని అంటే కడుపు మంట. అతను నందిని మీద ఏవేవో చాడీలు చెప్పేశాడు. నువ్వు అతని మాట నమ్మి అన్నయ్యని, నా కూతుర్ని పనిలోంచి తీసేశావు. వేరే వాళ్ళని ఆ పనుల్లో పెట్టుకున్నావు కదా. ఎవరో చెప్పిన దాంట్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అని తెలుసుకోలేనంత దద్దమ్మని కాదు నేను. నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఎదగడానికి సహాయం చేస్తున్నా ఇంట్లో వాళ్ళకన్నా పరాయి వాళ్ళే ఎక్కువైపోయారు కదా. బట్టలు కొని పెట్టడం, గుళ్ళు గోపురాలు తిరగడం, వంటలు చేయించుకొని తినటం, పుట్టినరోజులు జరుపుకోవడం, ఏంటిదంతా చూస్తుంటే ఒక అబ్బాయిని కూడా చూసి పెళ్లి చేసేలా ఉన్నావే. అరే, మంచి ఐడియా ఇచ్చావు. నాకే ఆలోచనే తట్టలేదే. దానికోసం ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాను. హలో రామ్ కుమార్ గారు, నేను మేఘనకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఒక బ్రోకర్కి ఫోన్ చేసి మంచి ప్రొఫైల్స్ చూడమని చెప్పండి. నేను ప్రొఫైల్ సెలెక్ట్ చేసి మేఘనతో మాట్లాడి పెళ్లి కొప్పిస్తాను. సరేనా? థ్యాంక్ యూ. అయ్యో అత్తా, ఎంత మంచి సలహా ఇచ్చావో తెలుసా? నిన్ను అసలు తప్పుగా అర్థం చేసుకున్నాను. నీలాంటి సలహాదారులు నా పక్కనుంటే ప్రపంచాన్ని జయించచ్చు. థ్యాంక్ యూ. అమ్మా, నువ్వున్నావే. సైలెంట్ గా ఉన్న శివకామికి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి మొత్తం నాశనం చేశావు. నాకేం తెలుసే నేను చెప్పిందని అది ఇంత సీరియస్ గా తీసుకుంటుందని. చెప్పి నా నాలుక నేనే ఖర్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అబ్బాయిని చూడటం మొదలు పెట్టింది. ఎంగేజ్మెంట్, షాపింగ్, చీరలు, నగలు, పెళ్లి. ఈ పెళ్లితో ఇంకెన్ని దరిద్రాలు చూడాలో. ఆడని ఎన్ని రోజులు ఆడుకుంటుందో ఆడుకొని చూద్దాం. మనిషి మారడానికి వయసుతో సంబంధం లేదు. మంచివాడిగా మారి చూడు, అందులో ఉండే ఆనందమే వేరు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నా అన్న గొప్పవాడని చెప్పుకోవాలని చాలా ఆశగా ఉంది. లేదు, నేనిలాగే ఉంటాను అంటే నన్ను చంపేసి నువ్వు సుఖంగా ఉండు. ఏంటిది? డబ్బులు. దేనికి? నా చెల్లెలి చేత శివగామిని దెబ్బ కొట్టించడానికి నువ్విచ్చిన డబ్బులు. ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా? ఈ రోజే కాదు, ఇంకా ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వు శివగామిని గెలవడం సాధ్యం కాదు. ఏమంటున్నావు గుణ? ఇక నుంచి నేను గాని నా చెల్లెలు గాని నీకు పని చెయ్యం. నువ్వు కూడా నా జోలికి గాని నా చెల్లెలు జోలికి గాని రాకూడదు. జీవితంలో అన్ని పనులకి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ క్రిమినల్ పనులకు ఉండదు.
ఒకసారి క్రిమినల్ అయ్యావంటే అంతే, చచ్చే వరకు క్రిమినలే. మంచివాడివైతే చంపి పాతేస్తారు. నేను నీకు పని చేయను అని చెప్పాను, క్రిమినల్ పనులు చేయటం మానేస్తాను అని చెప్పలేదు కదా. మహాభారతంలో శకుని ఎత్తులు వేసేవాడే, కృష్ణుడు ఎత్తులు వేసేవాడే. ఇద్దరూ తరాలు గెలవడానికి కుట్రలు పన్నినవాళ్లే. శకుని అన్యాయం వైపు, అధర్మం వైపు ఉన్నాడు, కానీ కృష్ణుడు నీతి వైపు, న్యాయం వైపు నిలబడ్డాడు. నేను అంతే, ఇక నుంచి శివగామి వైపే ఉంటాను. నన్ను ఎదిరించి బతకగలవా గుణ? ఏంటి రావణ్ భాయ్, చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతున్నా? నీకేమైనా 2-3 ప్రాణాలున్నాయా? నీకు ఉన్నది ఒకటే కదా. నీ ఇంట్లో కూడా ఎవరన్నా పోతే ఆ నొప్పేంటో నీకు తెలుస్తుంది. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోవద్దు రావణ్ భాయ్. మనిద్దరం ఒకే తాను ముక్కలం. నువ్వెంత దుర్మార్గుడివో నాకు తెలుసు, నేనెంత దుర్మార్గుడినో నీకు తెలుసు. డబ్బు జాగ్రత్త. ఇక నుంచి శివగామి వైపే ఉంటాను. శివగామి? నా దగ్గర 10 ఏళ్ల నుంచి కుక్కలా పనిచేస్తున్న వాణ్ణి నా మీదే మురిగేలా చేశావు. నిన్ను ఎప్పటికీ క్షమించను నేను. మేఘనా, మేఘనా చెల్లి, ఎందుకమ్మా నన్ను చూస్తే అంత చిరాగ్గా వెళ్ళిపోతున్నావు? ఒకరిని చూసినప్పుడు సంతోషం కలిగినా చికాకు పుట్టినా అదంతా ఆ వ్యక్తి నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. నిన్ను చూసి నాకు చికాకు పుట్టింది అంటే అది నా తప్పు కాదు గుణా, అది నీ తప్పు. నేనేం చేశానమ్మా? నా చేత ఏమేం పనులు చేయించావో గుర్తులేదా నీకు? దేవుడిలాంటి మనిషిని ప్రేమ పేరుతో మోసం చేపించే ప్రయత్నం చూపించావు. నా చేత తప్పు చేయించడానికి రకరకాలుగా ప్రయత్నం చేయించావు. అదంతా ఇప్పుడు ఎందుకు? అది తప్పని ముందు నీకు అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. మరి ఎందుకు వచ్చావో చెప్పు. మేఘనా, నువ్వు శివగామి ఇంట్లో ఉన్నావు. నీ వలన తనకి చాలా సమస్య అయింది. అయినా నిన్ను ఇంట్లోకి ఎలా రానిచ్చిందో తెలీదు. అది ఆమె మంచి మనసు అయ్యుండొచ్చు, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికే నేనొచ్చాను మేఘనా. అంటే శివగామితో నీ చెల్లెలికి ప్రాబ్లం అవుతుందనా? నీకు శివగామి పేరెత్తే అర్హత కూడా లేదు. క్షమయే ధరిత్రి అని అంటారు, కాని శివగామిని చూసిన తర్వాత క్షమయే ధరిత్రికి నిలువెత్తు అర్థం శివగామియే అని నాకర్థమయ్యింది. భూదేవికి ఉన్నంత సహనం ఉంది శివగామికి. ఆమె మనస్సు అప్పుడే పుట్టిన బిడ్డకి ఉన్న మనస్సు లాంటిది. పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆమెకి కొంచెం కూడా ద్వేషం, క్రోధం, అసూయ లేవు. ప్రేమతో నిండిన వ్యక్తి తను. అయ్యో మేఘనా, నీకు అర్థం కావడం లేదు. ఎవ్వరినీ అంత త్వరగా నమ్మొద్దు అంటున్నాను. నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయి. నాకలాంటి పరిస్థితి రాదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సరే, అలాగే. నీ పుట్టినరోజుకి నిన్ను విష్ చేయలేదు, కనీసం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు.